హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చాయండి. దీనికోసం అయితే మనం క్రిస్టల్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇవైతే 2 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇలాగా వైరు ఎప్పుడు బ్రాస్లెట్కి తీసుకున్నట్లుగానే తీసుకొని దాన్ని రెండుగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక వైర్ని తీసుకొని దీనికి ముందుగా మనం క్రిస్టల్ బీడ్స్ గ్రీన్ కలర్వి తీసుకుంటున్నాం. ఈ బీడ్స్ వచ్చేసి వైర్కి 12 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఈ బీడ్స్ అయితే సేమ్ సైజే తీసుకోవాలి. నా దగ్గర అయితే రెడ్ కలర్వి కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. రెడ్ కలర్వి కూడా 2 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి, అవే ఉన్నాయి కాబట్టి అవే తీసుకున్నాను. రెడ్ కొన్ని ఆరెంజ్ కలర్ బీడ్స్ కలిసి ఉన్నాయి. ఇట్లాగా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసి 12 బీడ్స్ ఎక్కించుకుంటున్నాం ముందుగా. ఇలాంటి సింపుల్ బ్రాస్లెట్స్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలాగే మా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బీడ్స్తో ఇలా ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఇక దాన్ని వదలడం చాలా కష్టం. ఈ పిచ్చి నాకు కూడా అలాగే పట్టుకుంది. ఇలాగా 12 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత వైర్కి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరో గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి, ఇటువైపు నుండి అటువైపుకి పెట్టుకొని ఎప్పుడు చేసేలాగే ఇలాగ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇక్కడ ఈ బీడ్ని కిందికి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు వైర్కి అటువైపున ఒక బీడు, ఇటువైపున ఒక బీడు ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి, ఇటువైపు నుండి అటువైపుకి పెట్టుకొని ఈ 2 వైర్లని లాగేసేయాలి. ఇలాగా లాగేసేయాలి. మళ్ళీ అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. వైర్కి అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఈ 2 వైర్లని లాగేసేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం అర్థమవుతుంది కదా. వైర్కి అటువైపున ఒక బీడు, ఇటువైపున ఒక బీడు ఎక్కించుకుంటున్నాం. మరో గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఇలాగా గ్రీన్ కలర్ బీడ్ పెట్టుకోవడం, ఇటువైపు నుండి వైర్ని అటువైపుకి పెట్టుకోవాలి. ఆల్రెడీ అటువైపున వైర్ ఇటువైపుకు ఉంది కదా, ఇలా ఈ 2 పట్టుకొని లాగేసేయాలి. మనం ప్రతి బ్రాస్లెట్లో చేసినట్లుగానే ఇలాగా 3 బీడ్స్తో అటు ఒక బీడు, ఇటు ఒక బీడు ఎక్కించుకోవడం, మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయడం. ఇలాగా గ్రీన్ కలర్ బీడ్స్తో మనం హాఫ్ వర్క్ చేసుకోవాలి. ఒకవైపున బ్రాస్లెట్ ఇలాగా చూస్తున్నారు కదా. ఇలాగా హాఫ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకున్నాను, ఇలా రింగ్ యాడ్ చేసుకోవడానికి బాగుంటుందని. వైర్కి అటువైపున ఒక బీడు, ఇటువైపున ఒక బీడు ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ చిన్నవి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసి ఈ వైర్ని టైట్గా ముడివేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని టైట్గా ముడివేసుకొని ఈ 2 వైర్లతో కూడా మరో ముడి వేసుకుంటాం కదా, అలాగే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ వైర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వైర్ తోటి ఆరెంజ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని ఇలాగా హాఫ్ డిజైన్ని రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే చెప్పాను కదా, ఒకసారి స్టార్ట్ చేసామంటే దీన్ని వదలలేమని. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఇన్స్టాలో చూస్తూ ఉంటే ఒక బ్రాస్లెట్ కనిపించింది నాకు. ఇలా చూస్తూ ఉంటే మరలా కనిపిస్తూనే ఉన్నాయి. నాకు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి ఒకటి చేశాను. తర్వాత ఇంకా దీన్ని వదలలేక బీడ్స్ చైన్స్ చేశాను, నెక్లెస్లు చేశాను, ఇలాగ రింగ్స్ చేశాను. ఇలా చేసుకుంటూనే వస్తూ ఉన్నాను. ఇంకా చేయాలనే అనిపిస్తుంది కానీ ఎక్కడ ఆపాలని అనిపించదు. వీటికైతే వ్యూస్ కూడా నాకు తక్కువగానే వస్తాయి. ఎంబ్రాయిడరీకి అయితే కొంచెం వ్యూస్ బాగానే వస్తాయి, కానీ అది కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. ఎక్కువగా ఇదే చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా చేస్తూనే ఉంటాను. ఏది కనిపించినా చేయాలనే అనిపిస్తుంది. వీటి కోసం బీడ్స్ లేకపోయినా ఇప్పుడు ఇది చేస్తాను కదా, దీన్ని తీసేసి మరో డిజైన్ చేస్తాను. ఇలాగ మన ఛానల్లో ఒక 4-5 కలర్స్ ఏమో ఈ క్రిస్టల్ బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటినే మార్చి మార్చి డిజైన్స్ అయితే చేస్తూ ఉంటా. నాకైతే ఇది స్టార్ట్ చేశాక ఇక ఏది చేయాలనిపించట్లేదు, పెద్దగా ఎంబ్రాయిడరీ చేయాలనిపించట్లేదు. మన ఛానల్లో ఉలన్ క్రాఫ్ట్ కూడా పెట్టాను, అవి కూడా పెద్దగా చేయట్లేదు. ఎందుకో ఇవే చేయాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొత్తగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో చెప్పాలనిపించి అందుకే చెప్పేశాను. ఇప్పుడైతే ఈ బ్రాస్లెట్ చూస్తున్నాం కదా, ఇలాగా హాఫ్ వర్క్ దీన్ని కూడా కంప్లీట్ చేసేసుకొని
దీనికి కూడా అటువైపున ఇటువైపున గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసి ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు దానికి ఎలా చేసామో అలాగే ఇలాగ ఈ వైర్ని ముడి వేసుకొని ఈ 2 వైర్లు పట్టుకొని కూడా మరో ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న వైర్ని లాగేసాం కదా. ఇప్పుడు ఈ వైర్ని కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటికి కట్ చేసిన వైర్ని హీట్ చేసేసుకోవాలి. జారిపోకుండా ఇలాగ హీట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా అలాగే రింగ్ యాడ్ చేసుకొని ఈ బీడ్లో నుండి హుక్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఈ హుక్ యాడ్ చేసుకొని లాక్ చేసేసుకొని అటువైపున వచ్చేసి హుక్ చైన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ రింగ్ తీసుకొని బీడ్లో నుండి హుక్ చైన్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా లాక్ చేసుకుంటే మనకి ఇలాగ ఈ 2 పార్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ రింగ్లో నుండి ఇటువైపు దాన్ని అటువైపుకి, ఇంకా చెప్పేదానికంటే చూస్తేనే బాగా అర్థమవుతుందేమో, ఇలాగా అటు చివరి దాన్ని ఇటు లోపలికి పెట్టాం, ఇటు చివరి దాన్ని అటు లోపలికి పెట్టి ఇలాగా లాగేస్తే మనకి ఇక్కడ బ్రాస్లెట్ అయితే ఇలా రెడీ అవుతుంది 2 కలర్స్ తోటి. ఈ బ్రాస్లెట్ అయితే మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇంతవరకు నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.